గెలుపు ఆర్ఎన్ శ్రీనివాసులది గెలుపు ఖండము. అది సత్యం, ఇది ఎరిగింది. ఎందుకంటే సత్యాన్ని ఎప్పుడు బయట రానిరు, అబద్ధాన్ని బయట రానిస్తారు. వాళ్ళు గెలవరు కాబట్టి ఎన్నో బురదలు చల్లుతా ఉన్నారు. గెలవరు, వాళ్ళు ఉమ్మడి కూటం కలిసినారు అని. ఉమ్మడి కూటం కలిసినారు కాబట్టి మీ గుండెల్లో రైళ్లు దెబ్బ పరిగెత్తాంది. కింద మోషన్ పోతున్నారు, పైన దెబ్బ అంటాంది. అర్థమైందా? కాబట్టి మీ దెబ్బలంతా ఇంకా దడదడలాడిచ్చేదానికి ప్రతి ఒక్క సభ్యురాలు కానించి, సభ్యుడి కానించి, ప్రతి యువత కానించి, యువత అమ్మాయిల కానించి పవన్ కళ్యాణ్ గుర్తుకు రావాలి, పవన్ కళ్యాణ్ గుర్తుకి వెయ్యాలి ఓటు. మా ఫస్ట్ ఓటు పవన్ కళ్యాణ్ గుర్తుకు వేస్తున్నామని పిల్లకాయలు యువత అంతా కూడా పరిగెత్తా ఉన్నారు ఈ రోజు. అదే విధంగా వృద్ధులు కూడా కాసుకొని ఉన్నారు. ఎందుకంటే అల్లో రామచంద్ర అంటున్నారు వృద్ధులు. ఎందుకంటే సచివాలయ సిబ్బంది ఎన్నో వందల మంది ఉన్నారయ్యా పనిచేసేదానికి. మొన్న ఎలక్షన్ ఆఫీసర్ చెప్పాడు ఏమని, వాలంటీర్ని 2 నెలలు పక్కన పెట్టండి, నిధులు లేక మళ్ళీ తీసుకుందాం ఎలక్షన్ అయ్యేంత వరకు, మీ పనులకు మీరు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి అని చెప్తే దానికి కూడా బురద చల్లాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు దీన్ని అడ్డేస్తున్నాడు అని చెప్తున్నాడే. చంద్రబాబు నాయుడికి వాలంటీర్లకి ఏమన్నా వివాదాలు ఉండదా? ఏమన్నా విభేదాలు ఉండదా? లేదు కదా. నిన్న కూడా హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, వాలంటీర్ మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, మీ నిధులు అట్లే పెట్టుకోండి, మేము వచ్చిన వెంటనే మిమ్మల్ని నిధుల్లోకి తీసుకొని 10,000 చేస్తాను కనుక చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు వాలంటీర్లకి. మీరేం భయపడద్దండి, మీకు ఇచ్చే 5,000 ఒక ముష్టి లాగేశాడు జగన్మోహన్ రెడ్డి. మిమ్మల్ని వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు, మిమ్మల్ని మనుషుల్లాగా చూస్తున్నాడు, ఒక ప్రజల్లాగా, ఒక బిడ్డల్లాగా, మనకు సేవ చేసే శక్తుల్లాగా చూస్తున్నారు. ఆ రోజు సంఘాలు పెట్టి ఈ రోజు ఆర్పీలకు 10,000 జీతం ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. సంఘాల్లో 20 సంఘాలకు ఒక ఆర్పీని పెట్టాడు. ఆర్పీలు పెట్టి 20 సంఘాలు వాళ్ళు రాస్తే వాళ్ళకి 10,000 జీతం వస్తా ఉంది ఈ రోజు. అట్లా డెవలప్మెంట్ చేశాడు కానీ 2,000కి 3,000కి ఎవరు పనిచేయలేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. ఈ జగన్మోహన్ రెడ్డి మాదిరిగా చేసి విమర్శించి అన్ని దోసుకున్నాడు, దాసుకున్నాడు. ఈ రోజు ఎన్ని ఎకరాలయ్యా, ఎన్ని కోట్లయ్యా నీది? ఎక్కడ బంగ్లాలయ్యా నీది? నేను పేద బిడ్డ వస్తున్నాను అంటాడు. ఎక్కడయ్యా నువ్వు పేదోడు? చిన్న బిడ్డ కూడా తెలుసు నువ్వు పేదోడా కోటీశ్వరుడా అనేది. ఈ రోజు నీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు అల్లో రామచంద్రాన్ని పులివెందల్లో అల్లాడుతున్నారు నీ మీద. వాళ్ళకి న్యాయం చేసావా నువ్వు ప్రజలకి ఏమి న్యాయం చేస్తావు? నీ ఇంట్లో ఆడబిడ్డలకి న్యాయం చేయలేడు, వాళ్ళ ఉసురు నీకు ఖచ్చితంగా తగలుతుంది. 2024లో నువ్వు ఇంటికి పోయే రోజు వచ్చిందని ఈ సమయంగా తెలియజేస్తున్నావు. అత్యధిక మెజార్టీతో ఆర్ఎన్ శ్రీనివాసులు గెలిపిస్తామని ఈ సమయంగా తెలియజేసుకొని జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. ఈసారి నా అంచనా ప్రకారం జనసేన పార్టీ అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాస్ గారు వస్తే బాగుంటుందని మా ఆలోచన. ఈ 5 ఏళ్ల పాలన మన వైసీపీ గవర్నమెంట్ తీసుకున్నట్లయితే అంత ఆశాజనకంగా ఏమీ లేదు. పథకాలు పెట్టారు కానీ ఆ పథకాల వల్ల ఎవరికీ ఉపయోగం పెద్దగా లేదు, 1-2 మినహాయిస్తే. సింపుల్గా చెప్పాలంటే అందరూ అన్నట్టు తుగ్లక్ పాలనలా ఉంది. ఈసారి ప్రభుత్వం మారితేనే జనాలకి మంచి జరుగుతుంది అనేది నా ఒపీనియన్. ఖచ్చితంగా గెలుపు ఈసారి జనసేన పార్టీదే ఉంటుందని ఊహిస్తున్నాను. నాకు తెలిసి తిరుపతి నియోజకవర్గంలో ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు ఈసారి కంపల్సరీ గెలుస్తారు. వైసీపీ తరఫున ఒక ఛాన్స్ అని చెప్పారు, వాళ్ళు మనకేం చేయలేదు, కమిట్మెంట్లు ఏం కరెక్ట్గా ఏది ఇవ్వలేదు మనకి. ఈసారి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే కంపల్సరీ ఆయన చెప్పినటువన్నీ మనకు చేసిస్తాడు. అందులో తిరుపతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గెలవాలని మేము కోరుకుంటాం. 100% గెలుస్తుంది, అభివృద్ధి కూడా జరుగుతుంది. గెలుపు 100% ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి శ్రీనివాసులు గారిది 100% లెక్కేసుకోండి. 20 నుంచి 30,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. ఈ అరాచక ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందించి ఈ తిరుపతిలో లేకుండా చేసేదానికి కూడా ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఈ రోజు పనిచేస్తున్నారు. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు 100% గెలుస్తున్నారు, దాంట్లో డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, చంద్రబాబు నాయుడు గారి ఆశయం, మోడీ గారి డెవలప్మెంట్, ఈ 3 కలిసి ఎన్డీఏ ప్రభుత్వంగా ఈ రోజు చేయబడింది. దానిలో భాగంగా ఈ రోజు తిరుపతి ప్రజలందరూ కూడా ఈ రోజు గెలిపించడానికి ముందుకొచ్చి స్వచ్ఛందంగా చెప్తున్నారు. ఈ అరాచక పాలన, నీతి మాలిన పాలన అంతమొందించి మేము సైకిల్ సపోర్ట్ చేస్తున్న గ్లాస్ గుర్తుకు వేసి పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ జంగాలపల్లి శ్రీనివాసులు గారిని గెలిపిస్తామని ప్రజలే ముందుకొచ్చి స్వచ్ఛందంగా చెప్తున్నారండి. అయితే పక్క ఆర్ఎన్ శ్రీనివాసులు అన్న గెలిపించుకోవాలనుకుంటున్నాము. అంతకుముందు మేము జనసేనని అప్పుడు గెలిపించుకోలేకపోయినాము, ఇప్పుడు ఖచ్చితంగా గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ వైసీపీ అరాచకాలు, దౌర్జన్యాలు ఇవన్నీ భయంకరంగా ఉన్నాయి. ఈ ఆటో పథకాలు కానీ, బడి పిల్లకాయలు కానీ ఏవి సక్రంగా లేవు, ఉండేది ఓపెన్గా చెప్తున్నాను.
కానీ మేము ఈసారి జనసేన నుంచి ఈ 3 పార్టీలు ఒకటే ఎత్తి ఖచ్చితంగా జనసేన పార్టీ జెండా నిలబడాలని కోరుకుంటున్నాం. పక్కా చేస్తానని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే చిత్తూరు అంతా బాగా చేయాలని చెప్పి చాలా మంది చెప్పారు. చాలా మంది దగ్గర తెలుసుకున్నాము, యూట్యూబ్ లో కొట్టి చూసినాము అని తెలుసుకున్నాం. కాబట్టి ఈసారి మేము కూడా ఆయన గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. ఆరణ శ్రీనివాసులు గారు ఎమ్మెల్యేగా నిలబడినందుకు మా జనసేన తరపున ప్రతి ఒక్కరు మా పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు తెలపమని, అందరూ కలిసి కట్టుగా ఆయనతో తిరిగి మన ఓట్లు గెలిపించుకొని ఓటేపించుకొని ఈ అభినయ్ రెడ్డి గాని కరుణాకర్ రెడ్డి గారు గాని ఈ అరాచకం నుంచి ప్రజల్ని కాపాడి జనం కోసము మా పవన్ కళ్యాణ్ గారు అందరితో కలిసికట్టుగా వీళ్ళు ఉమ్మడిగా చేసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా తీసుకున్నారంటే ఉమ్మడిగా తీసుకుని జనం గెలిపించుకోవడం కోసం ఈ అరాచకని ఈ గెలుపు కోసము మేము ఎంతో పోరాడుతున్నాము. దానికోసం మేము ఎంతో పోరాడతాము. ఎక్కడికైనా మేము దేనికైనా మా పవన్ కళ్యాణ్ ఎలా చెప్తారో అలా ఆ నివాదాలు మేము పాటిస్తూ ముందుకు వెళ్తాం. ఆర్ని అనేదే ఉంటుంది. ఖచ్చితంగా 30,000 మెజార్టీతో ఖచ్చితంగా అన్నని గెలిపించుకుంటాం. మూడు పార్టీలు కష్టపడి పనిచేసుకొని అన్నని గెలిపించుకుంటాం. ఆయన చిత్తూరులో చేసిన అభివృద్ధి తిరుపతిలో చేస్తాడనేసి మా గట్టి నమ్మకం ద్వారా మేము అన్నని గెలిపించుకునేదానికి మా అహర్నిశలు కష్టపడి పనిచేసి అన్నని గెలిపించుకుంటాం. ఇక్కడ యాక్చువల్లీ రీసెంట్ గా తిరుపతిలో ఏం జరిగింది అంటే లోకల్ నాన్ లోకల్ అన్న ఫీలింగ్ వచ్చింది అది. బట్ అలాంటివంతా ఇక్కడ లేదు. బట్ ఆర్ఎన్ శ్రీనివాస్ గారు 100% ఇక్కడ ఉన్న తిరుపతిలో నియోజకవర్గం నుంచి 100% గెలుపొందుతారనేసి అందరి నమ్మకము.